నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. గత వారం 10 రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఈ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అదే హాట్ టాపిక్ అవుతుంది. అది రోజుకో ట్విస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఎంతవరకు ఏమన్నారు, మనోజ్ సెకండ్ వైఫ్, ఎంత చెల్లెలైనా సరే సెకండ్ వైఫ్ కాబట్టి రెండో భార్య కొడుకు కాబట్టి ఈ వివక్షత అని కొంతమంది అంటూ ఉన్న నేపథ్యంలో ఈ రోజు నిర్మల గారు రాసిన లేఖ చర్చనీయాంశమైంది. నాకు పెద్ద కొడుకు ఎంతో, చిన్న కొడుకు కూడా అంతే అన్నట్టుగా, అంటే ఇంటి పైన చిన్న కొడుకుకి ఎంత హక్కు ఉందో పెద్ద కొడుకు విష్ణుకు కూడా అంతే ఉంది. ఆ రోజు ఏదైతే జనరేటర్లో షుగర్ పోసారు, ఈ విషయాలన్నీ వచ్చాయి కదా, ఆ రోజు విష్ణు తప్పేమీ లేదు అంటూ కూడా క్లారిటీ ఇస్తూ ఒక లేఖ విడుదల చేశారు. ఇప్పుడే జస్ట్ ఏం చెప్తారు అమ్మా? అదే లెటర్లో పని మనుషులు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతంగానే మానేస్తున్నామని మానేశారు అని ఉంది. అవును, బాగా ఉంది. అవును. ఏంటి, నువ్వేమో తెమ్మంటున్నావు, ఆయనేమో వద్దంటున్నాడు. నువ్వేమో పెట్టమంటున్నావు, ఆయనేమో లేపమంటున్నాడు. నువ్వేమో స్విచ్ చేయమంటున్నావు, ఆయనేమో బంద్ చేయమంటున్నాడు. మీతో వేగలేని పో అని చెప్పి వాళ్ళు మానేసి వెళ్ళిపోయారు. అంతేగా జరిగింది ఒకే ఇంట్లో. అవును, ఇవే కదా. అవును. అలా మానేసిన పని మనుషులు షుగర్లు ఎవరి దగ్గర ఉంటాయమ్మా? మానేసే పని మనుషుల దగ్గర ఉంటుందా? కేకు తెచ్చేది అన్న దగ్గర ఉంటుందా? వాళ్ళు ఏదన్నా ఈ నాశనం అయిపోయినాను కూడా వేయొచ్చు కదా. బేసికల్లీ జస్ట్ థింక్ లైక్ దట్. కానీ వాళ్ళని మనం బ్లేమ్ చేయలేం. బ్లేమ్ చేయలేను, నేను అనట్లేదు బ్లేమ్ చేయట్లా. ఇప్పుడు నేను మనోజ్ని బ్లేమ్ చేస్తా. అంటే పని మనుషులు మానేశారు అని అంటున్నావు, అదొకటి. మనోజ్ని బ్లేమ్ చేస్తాను. మీరు బాగా వేధిస్తే కూడా అని కూడా చేయొచ్చు, తప్పులేదు. మనోజ్ని ఎందుకు అంటానంటే, ఆ రోజు నువ్వు తలుపులు దనుకుంటూ వచ్చావు. ఈ తలుపు ఎవడైనా దాన్ని లోపలికి వెళ్ళొచ్చు అని అందరికి అర్థమైంది. అవునా కదా? పీకేసి మరీ తలుపులు దనుకుంటూ లోపలికి వచ్చావు. నీ వెనకాల నువ్వు వచ్చావు కరెక్ట్, నాకు నువ్వు తెలుసు కొడుకు పని. నీ వెనకాల చిల్లర ముక్కలు ఒక 1000 మంది వచ్చారు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. ఒకటి, నీకు సపోర్టుగా రావచ్చు, పైగా నీకు సపోర్ట్గా ఎలా వచ్చారు? అందరూ మంచిగా తాగేసి ఆవేశంగా వచ్చారు. నీకు సపోర్ట్గా రావచ్చు, ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది భలే ఉంది అని చెప్పి మెల్లగా అటు నుంచి గోడెక్కడానికి రావచ్చు. అవునా? ఆ వచ్చిన వాడు గోడ దీకి బీరువా పగలగొట్టచ్చు, లేదా వాడికి ఏదైనా ఇంటెన్షనల్ మిమ్మల్ని ఏమైనా చేయాలని ఉంటే ఏంటిది వంటింట్లో గ్యాస్ తిప్పి రావచ్చు, ఏవైనా చేయొచ్చు. అంతేనా? బోల్డ్ అని చేయొచ్చు అమ్మా. ఎన్ని రకాలు అంటే చంపాలి అనుకుంటే 190 చేయొచ్చు. మెట్ల మీద నూనె పోసిపోవచ్చు. ఇవన్నీ చేస్తారంట. అది పంచదార పోయంగా లేనిది మెట్ల మీద నూనె పోయొద్దా? గీజర్ ముట్టుకుంటే షాక్ వచ్చేలాగా సెట్ చేయొద్దా? గ్యాస్ తిప్పకూడదా? నీ ఇంటెన్షన్ అది అయినప్పుడు నువ్వే కదా చిల్లర ముక్కనంతా ఇంటికి తెచ్చావు. ఎవడేం చేశాడో ఎవడికి తెలుసు గొడవ జరుగుతుంటే? అంతే కదా. పెద్ద ఆయన ఇంట్లో గుంపు గుంపుగా జనం ఫస్ట్ ఎవరు వచ్చారు చెప్పనా? నువ్వు తెచ్చిన మనుషులు వచ్చారు. వాళ్ళతో పాటు అసలు వీళ్ళ ఇంట్లో ఏమేమి ఉంటాయో చూద్దామన్న వాళ్ళు కూడా వచ్చారు. ఎలాగో గొడవ జరుగుతుంది, తలుపులు దన్నేశారు. మనం కూడా దూరొచ్చాం, సరంజామాలో దూరారు. దూరిన వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఏం తింటారో అని కిచెన్లోకి వెళ్ళొచ్చు. అవునా? అక్కడ నీకు పంచదార తప్ప ఏమీ కనబడి చావదు. ఎందుకంటే పొద్దున్న నుంచి ఇంటికి పోలీసులు గట్రా వాళ్ళు వీళ్ళు వస్తా ఉన్నారు. టీలు కాఫీలు బయటికి లోపలికి వెళ్తానే ఉంటాయి. డన్. అండ్ కొంతమంది షుగర్లెస్ కాఫీ తాగుతారు, కొంతమంది షుగర్ కాఫీ అడుగుతారు. వీళ్ళు ఏం చేస్తారు, పద్ధతిగా షుగర్ పక్కన పెట్టి గిన్నెలో పెట్టి ఇస్తారు. ఆ గిన్నెలు డిస్పోజల్ గ్లాసులు అయితే పడేస్తావు. కొంచెం షుగర్ మిగిలి ఉంటే దేని మీద పెడతావుగా? ఆ పెట్టేది జనరేటర్ అయి ఉండొచ్చుగా. నెంబర్ 1, జనరేటర్లో షుగర్ వాటర్ కలపలేదు, అనుకోకుండా జనరేటర్ ఏదో అయ్యింది, దానిపైన షుగర్ కప్పు ఉంది, నువ్వు దాన్ని దీన్ని మ్యాచ్ చేసావు. నెక్స్ట్ అన్న వచ్చాడు అదేదో పట్టుకొని, ఓకేనా? చూడు 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 విడి 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 విడిగో చూడు, దిగాడు వెళ్ళాడు, వెంటనే ఆ డబ్బాలోకి వెళ్ళి షుగర్ తీసాడు, పోసేసాడు. అక్కడ ఎక్కడైనా విష్ణు పోస్తున్నట్టుందా? విష్ణు వచ్చాడు విజువల్లోకి, ఎక్కడైనా పోస్తున్నట్టుందా? నథింగ్. ఈ కేమ్. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్పాలి జనాలకి? సొంత తమ్ముడే చెప్తున్నాడు, మా అన్న జనరేటర్లో ఏదో కలిపాడండి, ఆ కేకులో విషయం కలిపేశాడు, మెట్ల మీద నూనె పోసాడు, గ్యాస్ తిప్పాడు, ప్లగ్ ఏదో చేశాడు, మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇన్ని చెప్తున్నావు నువ్వు. చెప్పినప్పుడు నమ్మాలి జనాలు. మరి అది కాదు అని చెప్పడానికి ఈయనేం చెప్తాడు? అన్న లేదండి నేను చేయలేదంటే నమ్మడు. చేసావని ఒకడు, చేయలేదని ఒకడు. తల్లిగా తన బాధ్యత తీసుకుంది. లేదండి నా పుట్టినరోజు వేడుక జరిగింది, నేను యాక్చువల్గా అక్కడి నుంచి పొమ్మన్నారు,
పొమ్మంటే పోయావు, చెంబు తపేలా చెప్పు చాటా పట్టుకొని వెళ్ళిపోయావు అక్కడి నుంచి 3 కంటైనర్లో. జస్ట్ పాపను అక్కడ వదిలేసావు. నీ పాపను అక్కడ ఎందుకు వదిలేసావు? నీ పాపను ఎవరు మళ్ళీ వచ్చి నాకు పాపను కిడ్నాప్ చేశారు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చావు. నీ పాపను ఎవరు కిడ్నాప్ చేయలేదుగా, అంటే ఇదేంటి? కానీ ఇప్పుడు మనోజ్ మాట్లాడుతున్న మాటలు, మనోజ్ చేస్తున్న పనులన్నీ కూడా ఏదో కావాలని ఉద్దేశపూర్వకంగా కావాలనే చేస్తున్నట్టుగానే తేటతెల్లం అయిపోతుందిగా. క్లియర్ గా చెప్తున్నా చూడు. మోహన్ బాబు నీ ఇంటికి వచ్చి ఓమ్ని వ్యాన్ లో నీ కూతురు మొహం మీద ఖర్చు పెట్టి తీసుకొచ్చాడా? చెప్పు. లేదు, నీ కూతురు నువ్వే అక్కడ పెట్టావు, మరి మధ్యాహ్నమే పట్టుకెళ్ళొచ్చుగా. అప్పుడు నీలో తండ్రితనం గుర్తొచ్చింది. ఏమని? నేను హడావిడికి వెళ్తున్నా, రోడ్డు మీద టెంట్ వేసుకోవాలో తెలియదు, లాడ్జ్లో పెట్టాలో తెలియదు, చుట్టాల ఇంటికి పోవాలో తెలియదు, లేక రోడ్డు మీదనే పోతా నంద్యాల పోవాలో కర్నూలు పోవాలో తెలియదు, ఆలగడ్డ పోవాలో తెలియదు. అంతేగా? నీ మైండ్లో అది ఉందా? ఈ గందరగోళంలో పసికంది ఎందుకని తండ్రిలో నువ్వు అప్పుడు ఆలోచించావు. 7 నెలలకే నువ్వు నీలో అంటతండ్రితనం ఉంటే 70 పైచులకు ఆయనలో ఇంకెంత తండ్రితనం ఉంటుంది? పిల్లోడు తలుపులు తనుకుంటూ వచ్చాడు, వాడు వెనకాల రౌడీలు ఉన్నారు, అందరు తాగేసి వచ్చాడు, వీడు తాగేసి ఉన్నాడు. అమ్మో పసికందు, వీడు ఏం చేస్తాడో అని ఆలోచించి తలుపేసాడు. తలుపేసిన తర్వాత ఆయన కూడా వాయిస్లో చెప్పాడు, ఒరేయ్ ఇప్పుడు కుదరదు పాప, నీ తల్లి కూడా అనారోగ్యంగా ఉంది, తల్లి ఆరోగ్యం కుదుట పడ్డాక నీ పాపను తీసుకొచ్చి నీకు అప్పచెప్పేస్తుంది, టెన్షన్ పడకు, నువ్వు చేసేది కదా అంటే. తీసుకెళ్ళి ఎడపడేస్తాడు, ఏం చేస్తాడు? ఆవేశం అలా ఉంది. తలుపులు దనుకుంటూ వచ్చాడు, తండ్రి మీదకే తలుపులు దనుకుంటూ వచ్చావు. నువ్వు ఇంత పసికందు నీకు లెక్క ఇసిరేస్తే ఎటన్నా? ఎవరులే ఒక రకంగా చెప్పాలంటే తాత స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు ఎవరు. మీ ఇంట్లో ఇస్తారా, మా ఇంట్లో ఇస్తారా స్వర్ణ? ఇవ్వరు కదా. తాగి నువ్వు కొడుతుంటే ఇంటి పక్కోళ్ళైనా సరే పాపని తీసుకెళ్ళి ఇట్లా పట్టుకుంటారు, అమ్మ వీళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది అని. దట్ వాజ్ ద సిచ్యువేషన్. ఇప్పుడు నువ్వు అక్కడ నీ పాపని కిడ్నాప్ చేసినట్టుగా సీన్ క్రియేట్ చేసావు. నీటికి ఎవడైనా సరే తలుపులు దన్నుకుంటూ పోవచ్చు అని చెప్పావు. నీకు ఆ ఇంటి పరువంతా రోడ్డున వేసావు. సరే, తండ్రి గురించి రౌడింగ్ చేసేసావు, మీడియాని కొడతారన్న, మీడియా వాడి తరఫున మాట్లాడి. ఇప్పుడు నీ మిగిలింది ఎవరు? మీ అన్న. తండ్రి మీద సాటిస్ఫైడ్, అమ్మయ్యా బ్యాడ్ చేసేసా, విద్యానికేతను పెద్ద స్కామ్ అని చెప్పేశా, తండ్రి బ్యాడ్ అయిపోయాడు, ఫుల్ ఇంత సాటిస్ఫాక్షన్. ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ అవ్వాల్సిన పార్ట్ మిగిలి చచ్చింది. మరి అది కూడా కడుపు నిండాలి అంటే ఈ ఉన్న అన్నను కూడా ఏదోటి అనాలి. వీడిది దొరకట్లా, ఎక్కడికి వెళ్ళాలి? వాడు ఆఫీస్కి వెళ్తే తంతారు, ఎందుకు వచ్చావని. ఇక్కడికి వెళ్ళలేను, పంచి సిచ్యువేషన్ అయినే రావాలి. ఏముంది, తల్లి బర్త్డే వస్తాడు, ఈరోజు ఏం చెయ్యాలి అని చెప్పేసి పంచదార డ్రామా అంతా ఆడావు. తల్లి చెప్పింది కాబట్టి మనకు తెలిసింది. అండ్ ఆ తల్లి ఇంకో మాట కూడా అనింది, ఏమని? నాకు పెద్ద కొడుకు ఎంతో చిన్న కొడుకు అంత, ఈ ఇంటి మీద వాడికి ఎంత హక్కు ఉందో వీడికి వచ్చే హక్కు అంత ఉంది. నిన్ననే 24 గంటల క్రితమే మీ నాన్న గెట్ లాస్ట్ అన్నాడు. అయినప్పటికీ కూడా తల్లి ఎంతైనా తండ్రి కొడుకు లేదో అనుకుంటారులే, అట్లంత మాత్రాన వీడింట్లో పోవాల్సి వస్తుందా? ఈ ఇంటి మీద పెద్దోడికి ఎంత ఉందో చిన్నోడికి కూడా అంతే, వాడు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని తల్లి చెప్పింది. చూడు ఎంత చక్కగా చెప్పింది. చెప్పాల్సిన అవసరం కూడా ఉందేమో వచ్చింది. ఆ కుటుంబం ఇప్పటి వరకు ఒక వెల్ డిసిప్లిన్డ్ ఫ్యామిలీగా, లేకపోతే చాలా పరువు కలిగిన కుటుంబం ఇట్లా చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఇష్యూస్ ఏమవుతుందంటే పరువు అంతా బయటికి ఇచ్చేసావుగా, నా పరువు తీసేసావుగా అంటూ ఉంటారు. మరి ఆ పరువుని ఎవరో ఒకరైతే నిలబెట్టాలిగా. అండ్ నౌ విజ్ఞాన్ దాసరి ఆఫ్టర్ ఆల్ మోహన్ బాబు గారు, మోహన్ బాబు గారి కుటుంబ సమస్యల గురించి మాట్లాడే హక్కు అర్హత ఉందా అమ్మ నాకు? మనలాంటి వాళ్ళ చేత కూడా మాట్లాడించలా ఇప్పుడు మనోజ్? అందరూ మాట్లాడుకుంటున్నారా? పెద్ద ఆయన సమస్య ఆయన తీర్చుకుంటాడా? అవసరమే. యాక్చువల్గా మొన్నటి వరకు ఆ మోహన్ బాబు గారు కాస్త దుందుకుడు స్వభావం కలిగిన వ్యక్తి, కాస్త దూకుడుగా వెళుతూ ఉంటారు. అంటే విష్ణు కూడా ఇక్కడ విష్ణుదే కొంచెం పడనివ్వట్లేదు, ఆ పెళ్లి ఇష్టం లేదు. మనోజ్ని చూస్తే కాస్త చబ్బీగా మంచి పిల్లోడిలాగా బబ్లీగా కనిపించే మనోజ్కి కోపం రప్పించారు. ఇదంతా కూడా 2 వర్గాలుగా వీడిపోయి మాట్లాడుకునేవారు. ఇప్పుడు మనోజ్ బిహేవియర్ ఏంటో మనోజే చెప్తున్నాడు, తన మాటల ద్వారా తనేంటో చూపించుకుంటులే, రైట్? అండ్ నెక్స్ట్ ఇప్పుడు సరే ఏదో ఇంటి పరువు తీసావు బాగానే ఉంది, మీ అన్న పరువు తీయాలనుకున్నావు బాగానే ఉంది, ఇంకా ఏం మిగిలి ఉందని, ఇంకేముందని జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నావా అంటే నేను రాజకీయాలకు రావాలనుకుంటున్నానని ఒక వార్త వైరల్ అవుతుంది. నిజమో కాదో తెలియదమ్మా, కానీ వాళ్ళ ఆవిడతో కలిసి జనసేన పార్టీలో చేరబోతున్నారు అంటూ వార్త. నువ్వు రాజకీయాలకు రావాలంటే జనాలకు సేవ చేయడానికి వస్తున్నావు, ఓకేనా? అంటే ఆ జనాల్లో నీ తండ్రి లాంటి తండ్రులు కొన్ని వేల మంది ఉంటారు, నీ అన్న లాంటి అన్నతమ్ములు కొన్ని వేల మంది ఉంటారు,
అవునా? ఉమ్. నీ తండ్రికే నువ్వు వాల్యూ ఇవ్వట్లేదు, నీ సొంత అన్నకే నువ్వు వాల్యూ ఇవ్వట్లేదు, ఆ జనాలకి ఏం న్యాయం చేద్దామని వెళ్తున్నావు రాజకీయాలకి? వాళ్ళందరూ నిన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇప్పుడు ఎలా ఉంది తెలుసా, ఇంటి చేత తిరస్కరించబడ్డావు, రాజకీయాలకు వస్తే రేపు జనం చేత కూడా తిరస్కరించబడతావు, లాస్ట్కి నీకు నువ్వే ఉంటావు. ఉమ్. రావడం ఎందుకు, తిరస్కరించబడడం ఎందుకు, అవసరం ఏముంది? ఏమో నువ్వెందుకు వస్తా అంటున్నావు? ఇద్దరు తండ్రిని బ్యాడ్ చేసా, అన్నని బ్యాడ్ చేశా, ఇప్పుడు వీళ్ళకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకోవాలి అని చెప్పే క్రమంలో తిరుగుతున్నావు బయట. అసలు అవసరం ఏముంది? ఇంకా 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 అసలు మొన్ననే షూటింగ్కి వెళ్ళావు అనుకున్నావు, చాలా హ్యాపీగా వెళ్ళావు. సరే నిన్న బర్త్డేకి వచ్చావు, నిన్ను పెద్దోడు పలకరీలా, నువ్వు ఆయన పలకరీలా, అవసరంలా, అనుకోకుండా జనరేటర్ ఆఫ్ అయింది, సంథింగ్ వాజ్ హ్యాపెండ్ అని చెప్పేసి నిందేసేసావు. మళ్ళీ వెంటనే ఆ ఫుటేజ్ కట్ చేసేసావు. ఇప్పుడు అదంతా అబద్ధం అని నీ తల్లి చెప్పిన తర్వాత తల ఎక్కడ పెట్టుకుంటావు? ఇప్పుడు ఏముంది? కానీ ఈ సమయంలో, ఈ సందర్భంలో తల్లిగా నిర్మల గారు చేసిన పనిని ఎక్సలెంట్. అందరూ ప్రశంసిస్తున్నారు. ఒక తల్లి ఇంకా తప్పదు, అంతే. కుటుంబ యొక్క ఇద్దరు కొడుకుల్ని సముదాయించాల్సిన అవసరం తల్లి చేతుల్లోనే ఉంటది కాబట్టి. పాపం పని మనుషులు అందరూ పోయారు, ఆ పిచ్చిది పాపం ఫోన్ మాట్లాడుతూ బయటకు వస్తే ఆమెను అంత కవర్ చేసింది, ఆ పిల్ల కూడా మానేసి అందరినీ పంపారు. ఏదేమైనా కాస్త హ్యాపీగా ఉండాలి, సర్దుమడుగు పోవాలి ఈ గొడవలు, రైట్ కదా? థ్యాంక్ యూ సో మచ్.